అందరికి నమస్తే. కాగ్ రిపోర్ట్ వచ్చింది నవంబర్ వరకు, అంటే మొన్న నెల వరకు రిపోర్ట్ ఇది. ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, అప్పులేంది, వ్యవహారం ఏంది. అసలు ఈ కాగ్ రిపోర్ట్ చూస్తే ప్రభుత్వం ముందుకు నడిచే పరిస్థితులు కనిపిస్తలేవు. కనీసం వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు. ఏమున్నది ప్రభుత్వం, ఢిల్లీలో అప్పులు చేయడం, గల్లీలో ఆస్తుల అమ్మకాలు, కాగితాల్లో అభివృద్ధి, గ్రౌండ్లో ఆర్థిక పరిస్థితి ఆగమాగం. ఈ నాలుగు కనిపిస్తున్నాయి ఈ గవర్నమెంట్. ఇన్ని వేసినా ఏం కనిపిస్తలేదు, చెయ్యి బరకతలేదు. ఏం చేద్దామన్నా పైసలు లేవు. అప్పు చేయాల్సిందే, డైలీ అప్పు చేయాలి. ఒక్క రోజుకు 270 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది గవర్నమెంట్. రోజుకు 270 కోట్లు. తెల్లారింది రాత్రి అయిందంటే ఆ రోజు 270 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లే. అది ఈ ప్రభుత్వ పరిస్థితి. కాగు చాలా వివరాలని చెప్పింది. అన్ని విషయాలను చాలా షార్ట్కట్లో మీకు ఇప్పే ప్రయత్నం చేస్తా, అర్థమయ్యేటట్లు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ చెప్తా కొన్ని విషయాలు. ఇది అప్పులకు సంబంధించిన చిట్టా. 9 నెలలు అంతే కదా, ఏప్రిల్ నుంచి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది డిసెంబర్. ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఉంది. అంటే 4 నెలలకు సంబంధించి ఇంకా రావాల్సింది. అంటే 8 మంత్స్. ఇది 8 మంత్స్ డాటా. ఇది ఇంకా నవంబర్ దాకా ఇచ్చారు. అందుకే ఈ 8 మంత్స్లో మొత్తం 64,068 కోట్ల అప్పు చేశారు. 64,068 కోట్ల అప్పు చేశారు జస్ట్ 8 మంత్స్. అంటే ఆల్మోస్ట్ నెలకు 8,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది గవర్నమెంట్ యావరేజ్గా. ఓ నెల 4,000 కోట్ల అప్పు చేయొచ్చు, ఓ నెల 5,000 కోట్ల అప్పు చేయొచ్చు, ఓ నెల 8,000 కోట్ల అప్పు చేయొచ్చు. యావరేజ్గా 8,000 కోట్ల అప్పు చేస్తారు. అందుకే రోజుకు 272 కోట్లు అప్పు పడుతుంది గవర్నమెంట్ పైన. ఇంకా ఇది గంటకు, నిమిషానికి, సెకండ్కు లెక్కేస్తే ఎవ్రీ సెకండ్ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. ఇట్లా రోజుకు 272 కోట్ల రూపాయల అప్పు. రోజుకు 272 కోట్ల అప్పు అంటే గంటకు 11 కోట్లు చేస్తున్నారు అప్పు. గంటకు 11 కోట్లు. మనకు గంట, మనం ఇంటికా నుంచి ఆఫీస్ నుంచి ఇంకో దానికి పోయించిన గంట పడుతుంది. ఆ గంట సేపట్లో గవర్నమెంట్ 11 కోట్ల రూపాయల అప్పు చేస్తుంది. నిమిషానికి 18 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. నిమిషం అంటే ఎంత? 60 సెకండ్లు. ఒక సెకండ్కు 30,000 రూపాయలు అప్పు చేస్తుంది. సెకండ్కు 30,000 రూపాయలు. సెకండ్ అంటే తెలుసు కదా, గడియారంలో ముళ్ళు ఇట్లా అంటే 30,000 రూపాయలు అప్పు గవర్నమెంట్. మళ్ళీ ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారంటే చూసినాం కదా ఈ మధ్యకాలంలో. ఫుట్బాల్ గేమ్ ఖర్చు పెడుతున్నారు, ఇంకేదో మీటింగ్ అని, సమ్మిట్లని ఖర్చు పెడుతున్నారు, అందాల పోటీలని ఖర్చు పెడుతున్నారు. ఇక హెలికాప్టర్లు వేసుకొని అవసరం ఉన్నా లేకపోయినా తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోతూ ఉన్నారు. దావోస్ అంటున్నారు, అమెరికా అంటున్నారు. డబ్బులన్నీ వృధా చేస్తున్నారు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి అనవసరమైన ఖర్చులే ఎక్కువ. అవసరమైన ఖర్చులు ఏమని చెప్పమని చూద్దాం. ప్రజా అవసరాల కోసం ఏం ఖర్చు పెట్టిన చెప్పమని చూద్దాం. ప్రజల కోసం దీన్ని ఖర్చు పెట్టామని చెప్పండి. ఇంధనం మైండ్లు ఎక్కడికక్కడ అయిపోయి ఉన్నాయి. రోడ్లు వీళ్ళు చేసింది లేదు, చూసింది లేదు. కొత్తగా పెన్షన్లు ఇచ్చింది లేదు, కొత్తగా ఫ్లైఓవర్లు కట్టింది లేదు, కొత్తగా లింక్ రోడ్లు వేసింది లేదు. కొత్తగా వీళ్ళు చేసేది ఓన్లీ ఇదే. నేను ఇందాక చెప్పినా కదా, ఢిల్లీ పోయి అప్పులు చేసి వస్తున్నారు. గల్లీకి వచ్చి భూములు అమ్ముతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ భూములు అమ్ముతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ. అభివృద్ధి ఎక్కడ చూపిస్తున్నారు వీళ్ళు? పేపర్లో చూపిస్తున్నారు. 2047 హైదరాబాద్ ఇట్లా ఉండదంట. రేవంత్ రెడ్డి ఉన్నా లేకపోయినా, ఎవరు ముఖ్యమంత్రి అన్నా, ఎవరు ముఖ్యమంత్రి కాకపోయినా 2047 నిజంగానే ఇట్లా ఉండదు, ఇంకొకలాగా ఉంటుంది. కానీ 2047 గురించి మాట్లాడుతున్నాడు. అంటే కాగితంలో అభివృద్ధి చూపిస్తున్నాడు మనకు. ఢిల్లీ గల్లీ పేపర్. మనం ఆ పేపర్ చూసి మేము ముర్చాలి. మొన్న ఇచ్చారు కదా ఒకటి సమ్మిట్ అని చెప్పేసి ఒకటి బ్రోచర్ తయారు చేసి, మొత్తం మూసి చుట్టూ ఇట్లా హోటల్స్ ఉంటాయి. హుస్సేన్ సాగర్లో మొత్తం కొబ్బరి నీళ్ళు ఉంటాయి. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఇట్లా నడుస్తుంది హైదరాబాదు. 2047 నాటికి రాజెవరో రామెవరో, కానీ ఈయన మాత్రం ఆ లెక్కలు చూపిస్తున్నాడు మనకు. అప్పులు మాత్రం ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు అప్పులు చేసి 2047 అంటున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైనా సరే ఇవాళ అప్పు చేస్తే ఒక నెలకు ప్రతిఫలం కనబడుతుంది. మనం ఒక 1000 రూపాయలు అప్పు చేసామంటే కొద్దిసేపట్లో దాన్ని ఏదో ఒకటి కనిపిస్తుంది రిజల్ట్. ఈయన అప్పులు చేసుకుంటా 2047 పేరు చెప్తున్నాడు. అంటే అప్పటికి నేను ఎట్లా ఉన్నాను కదా, అడిగేతోడు లేడు, చూసితోలేడు అంతే అని. అసలు రాష్ట్రం ఇంత ఆర్థిక పరిస్థితి ఎట్లయిపోయిందంటే, కాగిచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను నేను. మొత్తము
1,08,685 కోట్లు వచ్చినాయంట గవర్నమెంట్కి. ఇన్కమ్ ఎంత వచ్చింది వీళ్ళకు? ఇన్కమ్ ఎంత వచ్చింది? 1,08,685 కోట్లు. కోట్లే అంటే 1,00,000 కోట్లు, దగ్గర దగ్గర 1,10,000 కోట్లు వచ్చింది 8 నెలల్లో. అది ఎంత పర్సెంటేజ్ అంటే 47.31%. మనం సగంలో లేము, ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇక 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలలే మిగిలింది. కానీ వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ 50% కూడా దాటలే. టైం ఏమో 70% అయిపోయింది ఇయర్, కానీ 75% అయిపోయింది. కానీ వీళ్ళకి వచ్చిందేమో 47.3% వచ్చింది. అంటే ఇన్కమ్ పడిపోయింది. ఏడ పడిపోయింది ఇన్కమ్? ఎందుకు పడిపోయింది? జిఎస్టీ కలెక్షన్స్ లేవు. సేల్స్ లేకపోతే జిఎస్టీ కలెక్షన్స్ ఉండవు. తర్వాత మనం డిఫ్లేషన్ గురించి వరుస వీడియోలు చేస్తున్నాం. డిఫ్లేషన్ అంటే జనాల కొనుగోలు శక్తి పడిపోవడం, డబ్బులు చేతిలో ఉన్నా కొనడానికి ధైర్యం సరిపోకపోవడం, చూద్దంలే ఇప్పుడు ఖర్చు పెడితే మళ్ళీ పైసలు పుట్టవో అన్న భయంలో జనం ఉండడం, భూముల కొనుగోలు అమ్మకాలు జరగకపోవడం. అది ఎవరి ప్రతిఫలం? ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల ప్రతిఫలం. హైడ్రా లాంటివి తీసుకొచ్చినాక అట్లయింది. సేల్స్ ట్యాక్స్ సైతం పడిపోవడం. సేల్స్ ట్యాక్స్ కూడా పడిపోయినాయి, కొననప్పుడు సేల్స్ ట్యాక్స్ రావు. ఇట్లా రాష్ట్ర ఆదాయ వనరులు మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల్లో మొత్తం కుప్పకూలిపోయినాయి. అసలు పెంచుకోవడానికి మార్గం కూడా లేదు. గవర్నమెంట్ బతికిస్తుంది కేవలం మందు మాత్రమే. మందు ఎందుకు వీళ్ళు మందు మీదే కాన్సన్ట్రేషన్ చేసారు. గవర్నమెంట్ రాకముందు మస్తు మాట్లాడారు వీళ్ళు అసలు, కానీ ఇప్పుడు అంతా మందు మీదే నడుస్తుంది. ఇప్పుడు అసలు ఎంత దరిద్రమైన విషయం అంటే, ఈ షాపులు ఉన్నాయి కదా, వైన్ షాపులు, టెండర్లు వచ్చిన వైన్ షాపులు, ఊర్లలో ఉండే బెల్ట్ షాపులకు అనుసంధానం చేసారు అఫీషియల్గా. ఇది చరిత్రలో ఫస్ట్ టైం. ఊర్లో బెల్ట్ షాప్ ఉంటే ఆ బెల్ట్ షాపు పలానా షాపుకు అటాచ్ చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. చేసింది ఆ షాప్ అయినా, ఆ బెల్ట్ షాప్ అయినా పోయి ఆడ తెచ్చుకోవాలి, ఆ వైన్ షాప్లో తెచ్చుకోవాలి. ఆ వైన్ షాప్ అయినా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతాడు బాటిల్ మీద, ఆయన తీసుకుపోయి 30 రూపాయలు ఎక్కువ అమ్ముతాడు ఊర్లో. ఈ 10 రూపాయలు ఎవరికి ఇవ్వాలి మీరంటే వైన్ షాప్లో చెప్తారు, మినిస్టర్లకి ఇవ్వాలి, ఎమ్మెల్యేలకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఇది చాలా జిల్లాల్లో ఉంది, చాలా జిల్లాల్లో. ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే అల్లంపూర్ దాకా చాలా జిల్లాల్లో ఇది ఉంది. అంటే గవర్నమెంటే బెల్ట్ షాపులు నడవకుండా చూసిన గవర్నమెంటే వాళ్ళకు అఫీషియల్గా హక్కులు ఇచ్చేసారు అనమాట. అఫీషియల్గా హక్కులు, కార్యకర్తలకు ఉపాధి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధి. అది ఈ గవర్నమెంట్ పనితనం ఏంటంటే అది. యాక్చువల్గా మనకు అప్పు వేసుకునే లిమిట్ కూడా దాటిపోయినాం మనం. అప్పు 49,000 కోట్లు అప్పు చేయాల్సి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయి ఢిల్లీ పోయి వాళ్ళని బతిమలాడి వాళ్ళని ఏం చేసిండో. మనకేమో ఢిల్లీ పోతే చెప్పుల దొంగలాగా చూసినని చెప్పిండు ముఖ్యమంత్రి. ఢిల్లీకి పోయిండు, ఢిల్లీకి పోయి నల్లికుట్లుగా మరి చెప్పుల దొంగలాగా చూసిండ్రా? చూడకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, 49,000 కోట్లు కాదు నీకు 71,400 కోట్లు అప్పు చేసుకోవచ్చు అని ఇచ్చిండ్రు. అంటే డబల్, ఆల్మోస్ట్ 49,000 కోట్ల నుంచి 71,000 కోట్లకు అప్పు చేసుకోపోని ఇష్టం అని చెప్పి పంపించిండ్రు. పొద్దుగాలు వేస్తేనేమో మేము బీజేపీ, మీరు కాంగ్రెస్, మీరెవరు మేమెవరు అంటారు. రాష్ట్రం అప్పుల పాలు కావడానికి బీజేపీ కూడా కారణమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా పెంచింది. 49,000 కోట్ల అప్పు వరకుంటేనేమో వేరే ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డికి సహకరించాలని, సహకారం ఎట్లా అందుతుంది చెప్తున్నా. పొద్దుగా లేస్తే ఏడుస్తారు కదా అప్పు పుడతలేదని. 71,400 కోట్ల రూపాయల అప్పు తీసుకోపో బ్యాంకులో మేము చెప్తామని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే ఇప్పుడు అప్పు మీద నడిపిస్తున్నాడు. అందుకే ఇప్పటికీ ఈ ఏడాది మొత్తం 8 నెలలు చేసిన అప్పు 58,000 కోట్ల అప్పు. 58,000 కోట్ల అప్పు ఎంత తీసుకొస్తాడు? ఇంకా 13,000 కోట్లు తీసుకొస్తాడు. అది కూడా సరిపోదు నాకు తెలిసి. ఇంకా ఈ 4 నెలల్లో 13,000 కోట్లు అంటే యావరేజ్ లెక్క చూస్తే 2 నెలలు అయిపోతుంది. ఇది కూడా మళ్ళీ 2 నెలలు ఏం తీసుకొస్తారో తెలియదు. మళ్ళీ పోయి బతిమాడుకుంటారేమో ఏం చేస్తారో. కానీ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి చాలా దగ్గరగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే పిసికేయచ్చు ఈ గవర్నమెంట్ని, కానీ పిసుకరా వాళ్ళు. ఎందుకు పిసుకరా అనేది మీకు అందరికీ తెలుసు. కానీ కాగు ఇంత ఓపెన్గా చెప్పింది. ఈయన పాత గవర్నమెంట్ చేసిన అప్పులు అంటాడు కదా, అది ఎవ్రీ మంత్ చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి నెలకు సగటు వడ్డీ 2,310 కోట్లు కడుతున్నారు. 2,000 పోయిన గవర్నమెంట్ చేసిన అప్పుకు వీళ్ళు కట్టేది కేవలం నెలకు 2,310 కోట్లు మాత్రమే. ఇంకా మిగతా మినిస్టర్లు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. అది కాగు చెప్పిందంటే అంతే. అది కాగు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పే లెక్కలు బరాబర్ ఉంటాయి. వీళ్ళు కట్టే ఇంట్రెస్ట్ ఇంత, మొత్తం 2,310 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కడతారు. 8 నెలల కట్టింది ఎంత అంటే 18,486 కోట్లు కట్టినారు మొత్తం ఇప్పటి వరకు. 8 నెలల్లో, ఏప్రిల్ నుంచి లెక్క పెడితే 8 నెలల్లో కట్టిన అప్పు ఇదని
కాగు రిపోర్ట్ చెప్తుంది. ఇట్లా వీళ్ళ వ్యవస్థ మొత్తం చూస్తే రాష్ట్రం ఆగమాగం ఉందనేది చాలా క్లియర్గా కనబడుతుంది. కానీ ఎంత దారుణం అంటే సొంతంగా కాళ్ళ మీద నిలబడేందుకు తెలంగాణ పరిపాలకులు ప్రయత్నం చేస్తలేరు. సొంతంగా మనం సంపద సృష్టించాలి, జనాలకు పంచాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని ఏమాత్రం వంట పట్టించుకోకుండా వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సంపద బొక్కుతున్నారు. కానీ రాష్ట్రం మాత్రం మొత్తం స్కెల్టన్ అవుతుంది. స్కెల్టన్ అంటే ఏంది? స్కెల్టన్ అంటే మొత్తం బొక్కలు తేలుతున్నాయి. రాష్ట్రం అంతా రోజు రోజుకు ఉన్న కండలు అవి ఇవన్నీ పీక తింటున్నాయి అనమాట. లాస్ట్కు ఈ బొక్కలు మిగిలినాయి, మనకు బొక్కలు కనిపిస్తాయి కదా, ఇంకా బొక్కలు మాత్రమే తెలంగాణకు మిగిలినాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కనీసం వీళ్ళు ఏమైనా చేద్దాం అనే ప్రయత్నం చేయకపోవడం అయితే మహా దారుణం. ఇంకా కొత్త స్కీమ్లు ఎడికెళ్ళి వస్తాయి, మీకు పెన్షన్లు ఎడికెళ్ళి వస్తాయి, ఇంకా మిగతా ఏడికెళ్ళి వస్తాయి. అందుకే ఇట్లా పడి ఉన్నది మన తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.